వేణుడని ఒక రాజు ఉన్నాడు. ఈ వేణుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన చాలా గొప్ప పవిత్ర వంశంలో పుట్టినవాడు. తెలుసుగా మీకు ఆ విషయం? వేణుడి తల్లి యమధర్మరాజు గారి చెల్లెలు, మృత్యుదేవత. ఆ మృత్యుదేవత యొక్క చెల్లెలు అవటం వల్ల ఏమైందనమాట, రాజుగారిని పెళ్లి చేసుకుంది ఇక్ష్వాకు వంశంలో. ఈ తల్లి యొక్క ప్రభావమో లేక మృత్యుదేవత యొక్క సోదరి అవ్వడం వల్ల ఆ వంశంలో వేణుడిని ఒకడు పుట్టాడు. ఈ వేణుడు అనేటటువంటి వాడు ఇప్పుడు రోజు మనకి టీవీల్లో రాముడిని తిట్టేవాళ్ళు, ఇంకా సీతను తిట్టేవాళ్ళు, ఏవో రకరకాల పుస్తకాలు, పిచ్చ పుస్తకాలు రాసి ఆ మధ్యన గందరగోళం చేసి స్మగ్లర్లు అంటూ రాసిన దౌర్భాగ్యులు వీళ్ళందరూ వేణుడే. వీళ్ళందరికీ వాడు చిన్నప్పటి నుంచి నాస్తికుడయ్యాడు. రామాయణం లేదు వాడికి, భారతం లేదు, వేదములు లేవు. ఇలా నాస్తికుడై రాజు అయ్యాడు. వాడు రాజు అవగానే వాడు ఏమన్నాడు దృష్ట, ఊరంతా చాటింపు వేయించాట, అయోధ్య నగరం అంతా. ఏమన్నా తెలుసా, ఈ రోజు నుంచి నా నగరంలో అయష్టవ్యం, యజ్ఞములు చేయకూడదు. ఆ హోతవ్యం, యజ్ఞంలో పొరపాటును కూడా నెయ్యి వెయ్యకూడదు, చెరువు వేయకూడదు. అదాతవ్యం, దానాలు చెయ్యకూడదు, గోవుల్ని పోషించకూడదు, విప్రుల్ని పూజించకూడదు, దానం లేదు, ధర్మం లేదు. నేనే రాజుని, నేనే విష్ణువుని, ఈ విధంగా నేనే దేవుణ్ణి, నాకే ఇవ్వండి అన్నాడు. దాంతో ఏమైపోయింది, యజ్ఞములు లేక, దేవతలకు ఆహారం లేక, వర్షం కురిపించక దరిద్రం వచ్చి పడింది, భూమంతా క్షామంతో వచ్చింది. దాంతో ఋషులంతా వెళ్ళి ఎంతో బతిమాలారు. వశిష్ఠుడి వంటి వాళ్ళు, నాయన పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో అయోధ్య నగరాన్ని పరిపాలించేటటువంటి రాజువై పుట్టి ఈ నాస్తికవాదం ఏమిట్రా, యజ్ఞాలు జరిపించరా అంటే కుదరదు. కనపడని దేవుడి కోసం దానం ఎందుకు, కనపడే నాకు దానం చెయ్యండి. శివలింగం మీద పాలు పోస్తే శివుడు తాగుతాడా, నేను తాగుతాను అన్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టుగా దేవుడు లేడు, దేవతలు లేరు, పూజలు అక్కర్లేదు, ఆ అభిషేకాలు వద్దు, అన్నీ నాకే చెయ్యండి, నా నెత్తి మీదే పోయండి అన్నాడు. 1-2 సార్లు చెప్పారు, వీళ్ళు వినలేదు, ఒళ్ళు మండిపోయింది. ఋషులంతా కలిసి ఇన్ని నీళ్లు వాడి మీద చల్లి చావు అన్నారు. దెబ్బకి చచ్చి కింద పడిపోయాడు వాడు. ఒక స్థాయి దాటితే పాపాత్మలు చెప్పించడం మొదలు పెడితే వాడు చస్తారు. వాడికి ఎంత చచ్చిపడ్డాడు. ఆ చచ్చిన తర్వాత అప్పుడు వాడి శరీరాన్ని మళ్ళీ వీళ్ళు మధిస్తే ఆ శరీరం నుంచి నిషాదులు పుట్టారు. పృథు చక్రవర్తి అలా పుట్టుకొచ్చాడు. తొడ నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. వేణుడి నుంచి పుట్టాడు కనుక పృథు చక్రవర్తికి వైన్యుడు అని పేరు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను ఆ వేణుడు అనేవాడు నేను తప్ప దేవుడు లేడని మదంతో ఎర్రవీగాడు. ఆ మదంతో ఆ వేణుడు నాశనం అయ్యాడు.